హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరివన్, తెలంగాణ మిత్రులందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఓకే, ఎస్టడీ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. 503 గ్రూప్ 1 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది. సోమవారం నాడు మనం గమనించినట్లయితే పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 16,614 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, ఇలా మనకు వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవాలి. ఎట్టకేలకు మనకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం. దాని తర్వాత ఈ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష అనేది జూలై ఆగస్టు నెలలో అయితే ఉంటాయంట. నవంబర్ డిసెంబర్లో మెయిన్ పరీక్ష అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుందండి. ఓకేనా, దాని తర్వాత ఏంటంటే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి తెలుగు ఆంగ్ల భాషలను కాకుండా తొలిసారిగా ఉర్దూలోను కూడా పరీక్ష అయితే నిర్వహించినట్లుగా తెలుస్తుందండి. చాలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలను అయితే రద్దు చేస్తున్నారు. ఓకే, ఇందులో ఇంటర్వ్యూస్ అనేవి ఇంకా ఉండవు. గతంలో మనకు ఇంటర్వ్యూస్ అయితే ఉండేవి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూస్ అనేది. అయితే ప్రస్తుతం ఇక ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంతే. ఓకేనా, ఇంటర్వ్యూస్ అనేవి ఉండట్లేదు. సో ఇది చాలా మంచి సమాచారం చెప్పుకోవాలి. చాలామంది ఎందుకంటే ఇంటర్వ్యూస్లోనే జాబ్స్ని కోల్పోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక వారు టాలెంట్ ఏదైతే ఉందో సో ప్రిలిమ్స్ మెయిన్స్లో వారు సాధించినటువంటి మార్కులను బేస్ చేసుకుని ఈ జాబ్స్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మెయిన్స్ని మనకు 900 మార్కులు అయితే నిర్వహించినట్లుగా తెలుస్తుందండి. ఇందులో అత్యధిక మార్కులు సాధించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎంపిక అయితే చేస్తారంట. ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి ఒక్కో పోస్ట్కి 50 మంది అభ్యర్థులను అయితే ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తుంది. అంటే 1:50 అనమాట. ఓకేనా, ప్రిలిమినరీ పరీక్షలను జూలై ఆగస్టు నెలలో, మెయిన్ పరీక్షలను నవంబర్ డిసెంబర్లో నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 33 జిల్లాల్లో కూడా పరీక్షల కేంద్రాలను అయితే ఏర్పాటు అనేది చేయనున్నారు. సో ఓకేనా, సో ఏవైతే నూతనంగా ఏర్పడిన జిల్లాలు అయితే ఉన్నాయో సో వీటిన్నిటిలో కూడా పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేయనట్లుగా తెలుస్తుంది. అందువల్ల రాకపోకలకు మనకు ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఈ పోస్టుల భర్తీలో వివిధ వర్గాలకు రిజర్వేషన్లతో పాటు ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, పిహెచ్ విభాగాల రిజర్వేషన్ కూడా అమలు చేయనున్నారు. మే 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు అయితే స్వీకరించినట్టుగా తెలుస్తుందండి. సమర్పించడానికి మనకు చివరి తేదీ మే 31 అనమాట. ఓకే, సో దాదాపుగా ఒక నెల రోజుల వరకు మనకు సమయం అయితే ఇచ్చారు కాబట్టి ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఈ పోస్ట్ భర్తీకి సంబంధించి ఖాళీల ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి 42 ఖాళీలు అయితే ఉన్నాయి. అంటే పరిమితి చూస్తే 18-44గా ఇవ్వడం జరిగింది. తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంబంధించి 90 ఖాళీలు అయితే ఉన్నాయి. వయసు 21 నుంచి 31గా ఇచ్చారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ సంబంధించి 48 వేకెన్సీ అయితే ఉన్నాయి. 18-44 ఏజ్ లిమిట్. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సంబంధించి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. 21 నుంచి 44 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉంది. జిల్లా పంచాయతీ ఆఫీసర్ సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. 18 నుంచి 44 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంది. జిల్లా రిజిస్టర్ సంబంధించి 5 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 30 ఏళ్ళ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సంబంధించి 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంబంధించి 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 41. అసిస్టెంట్ డైరెక్టర్ జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3 ఉన్నాయి. జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి 5. జిల్లా గిరిజన వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి 2. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 2. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్ 2 సంబంధించి 20 ఉన్నాయి. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ట్రైనింగ్ కాలేజ్ స్కూల్లోని అసిస్టెంట్ లెక్చరర్కి సంబంధించి 38 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ సంబంధించి 40 ఉన్నాయి. మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సంబంధించి 120 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇలా మనకు 503 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కూడా మనం చర్చించుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారంగా 95% పోస్టులను స్థానిక అభివృద్ధులతో భర్తీ అనేది చేయనున్నారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో ప్రిలిమినరీ టెస్ట్ను ఆబ్జెక్టివ్ పద్ధతిలో, మెయిన్ పరీక్షను రాత పరీక్షగా నిర్వహించున్నారు. ఓకే, ప్రిలిమ్స్ పరీక్ష అనేది మనకు ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది. మెయిన్స్ మనకు రాత పరీక్షగానే ఉంటుంది. ఓకే, చాలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్వ్యూ అయితే రద్దు చేశారు. సో మెయిన్స్ తర్వాత ఇంకా ఇంటర్వ్యూ ప్రసక్తి అయితే ఉండదన్నమాట. మెయిన్స్లో మనం సాధించిన స్కోర్ బేస్ చేసుకొని మన యొక్క ఫలితాలు అయితే ఉంటాయి. సో పోస్ట్ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టుల కోసం ఎంపిక అయితే చేయనున్నారన్నమాట. గ్రూప్ 1 పోస్టుల కోసం దరఖాస్తులను చేయాలనుకునే వారు ముందుగా టీఎస్పీఎస్సీ ద్వారా మీరు ఓటీపీఆర్ నమోదు చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. ఓకే, అది మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయి. ఏదైనా సరే మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు మన యొక్క డేటా అనేది ఎంత త్వరగా ఎంటర్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు
ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అనేది చేసుకోండి. ఆల్రెడీ ఎంట్రీ చేసుకున్న వారైతే, కొత్త వారైతే పూర్తిగా డేటా మీరు ఎంట్రీ అనేది చేసుకోవాలి. తొలిసారిగా ఈడబ్ల్యూఎస్ స్కోర్స్ రిజర్వేషన్ను అమలుపరచనున్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ముద్రిత ప్రశ్నపత్రం బదులు ఈ ప్రశ్నపత్రాన్ని అందించాలని కమిషన్ నిర్ణయించింది. మెయిన్ పరీక్షను నిపుణులతో డిజిటల్ మూల్యాంకనం అయితే చేయించనున్నారు. ఓకే, ముందుగానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారన్నమాట డిజిటల్ మూల్యాంకనం సంబంధించి. తర్వాత డిఎస్పీ పోస్టులకు అభ్యర్థుల ఎత్తును 120 సెంటీమీటర్లకు తగ్గించలేదు, 127.6 సెంటీమీటర్లుగానే ఉంచారు. అసిస్టెంట్ ఎగ్జైజ్ సూపరింటెండెంట్ పోస్టుకు ఎత్తు గతంలో 120 సెంటీమీటర్లు ఉంటే దాన్ని 127.6 సెంటీమీటర్లు పెంచారు. గ్రూప్ 1 దరఖాస్తుకు ₹200 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజు ₹120 మనకు ఆన్లైన్లో చెల్లించాలని చెప్పి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎక్స్ సర్వీస్ ఉన్న అభ్యర్థులకు ఫీజు మినహాయింపు అయితే ఉంటుందంట. నిరుద్యోగుల డిక్లరేషన్ సమర్పించిన అభ్యర్థులకు కూడా ఫీజు మినహాయింపు అయితే వర్తిస్తుందని చెప్పి టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఓకేనా, ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి 33 జిల్లా కేంద్రాల్లో మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి మనకు చాలా మంచిగా ఫెసిలిటీస్ అయితే కల్పించున్నారు. హెచ్ఎండిఏ పరిధి అంతా హైదరాబాద్ కేంద్రంగా పరిగణిస్తారంట. ఒక్క అభ్యర్థి దరఖాస్తు సమయంలో తనకు నచ్చిన 12 కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. వాటిలో దేనైనా కేటాయించే అధికారం అనేది తమకైతే ఉంటుందని స్పష్టం చేసింది. ఓకేనా, మనం ఖచ్చితంగా 12 కేంద్రాలను అయితే ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ 12 కేంద్రాల్లో ఎక్కడైనా సరే మనకు ఎగ్జామ్ రాసేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. అది ఎక్కడనేది కమిషన్ దృష్టిలో అయితే మనకు ఉంటుందన్నమాట. సో వీలైనంత వరకు కూడా మీరు దగ్గర ప్రాంతాలని ఎంపిక చేసుకోండి. ఓకేనా, లేదంటే కమిషన్ మీకు డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దూరంగా వెళ్ళినట్లయితే మనకు ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి వీలంతవరకు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో సో వాటిని మీరు ఎంపిక చేసుకుంటే తప్పకుండా మీకు ఆ ప్రాంతాల్లోనే ఎగ్జామ్స్ రాసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా సరే కమిషన్ అనేది డెసిషన్ అనేది ఫైనల్ అన్నమాట. ఓకేనా, అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ దరఖాస్తు, హాల్ టికెట్ డౌన్లోడ్, సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు అని చెప్పి కూడా సూచించడం జరిగింది. సో గైస్, ఈ విధంగా మనకు ఈ యొక్క టీఎస్పీఎస్సీ సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట, అది కూడా అందిస్తాను. ఆ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఛానల్ సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ.